మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. భాను మీద అంత ప్రేమ పెంచుకున్న వాడితో నువ్వు నీ భానుని మర్చిపోవని ఎవరు చెప్పినా వాడి కోపం వస్తుంది. అలా చెప్పకుండా భాను ఊహల్లో ఉండు, నీలిమతో వాస్తవంలో బ్రతుకు అని చాలా తెలివిగా చెప్పాను. ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళిద్దరూ కలిసుండేలా చెయ్యాలి. అది మనం చెయ్యాల్సిందే. నువ్వు చెప్పింది నిజమే బామ్మా, కానీ అలాంటి అవకాశం వస్తే మేం మాత్రం వదులుకుంటామో చెప్పు. మా ఇద్దరి బుర్రకి ఎలాంటి ఆలోచన రావడం లేదు. ఓ పంచి బామ్మా, మీ అనుభవంతో ఏం చేయాలో మీరే చెప్పండి. దాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. అవును బామ్మ, వాళ్ళిద్దరినీ కలపడానికి నువ్వేం చెప్పినా మేం చేస్తాం. సరే, వాడి మనసేంటో ఈరోజే బయటపడింది. ఇప్పుడు ఏం చేయాలన్నది మనందరం కలిసి ఆలోచిద్దాం. తప్పకుండా వాళ్ళిద్దరిని కలిపే తీరుతాం. ఇది వరమో శాపమో నాకు అర్థం కావట్లేదు స్వామి. నా బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి నేనేంటి అన్నది నాకొక ప్రశ్నగానే మిగిలింది. నన్ను నేను అన్వేషించిన ప్రతిసారి నాకు శూన్యమే కనిపించింది తప్ప సమాధానం దొరకలేదు. అయినా సరే, తల్లిని కాబట్టి గర్భంలో పెరుగుతున్న శిశువు మీద మమకారాన్ని పెంచుకున్నాను. తనని నా కళ్ళతో ఎప్పుడు చూస్తానా అని అనుక్షణం ఎదురు చూశాను. ఇప్పుడు నా బిడ్డ నా చేతిలో ఉంది. కానీ నా జీవితంలో ప్రశ్నగానే మిగిలింది. నేనెవరో నాకింకా అర్థం కావడం లేదు. నాకు ఊహల్లో కొన్ని రూపాలు కనిపిస్తున్నాయి. ఏదో పేరుతో నన్ను పిలుస్తున్నారని అర్థమవుతోంది. కానీ ఆ పేరేమిటో నాకు వినిపించడం లేదు. ఇక్కడ వీళ్ళందరూ రాధా అంటున్నారు, కానీ నాకు కనిపిస్తున్న రూపాల్లో వీళ్ళెవరూ లేరు. అందుకే నేను రాధనా కాదా అన్నది నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో వాళ్ళు వాళ్ళ మనిషిగా నన్ను చూస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఒక ఇల్లు, ఒక ఊరు నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉన్నా, నా చేతిలో ఉన్న ఈ పసకందుకి ఇప్పుడు నేనేం చెప్పలేకపోయినా రేపైనా సమాధానం చెప్పాలి. తన జన్మకి కారకులు ఎవరో తనకి తెలియాలి. నా జీవితం ఎవరితో ఉందో నేను తెలుసుకోవాలి. నా వాళ్ళెవరో నేను కనుక్కోవాలి. అంతవరకు నేను ఎక్కడున్నా నాకు నా బిడ్డకి నేను తప్ప మిగిలినందరికీ పరాయి మనిషిగానే ఉంటాను. పరాయి పంచన ఉంటూ వాళ్ళకి భారంగా నేను ఉండలేను. అలా అని వాళ్ళని బాధ పెట్టి వెళ్ళలేకపోతున్నాను. అందుకే నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నా సమస్యకి పరిష్కారం చూపించేవాళ్ళు ఎవరూ లేరు. ఒకే కోరికని ఎన్నిసార్లు కోరుకుంటున్నాను అని నన్ను తప్పుగా అనుకోకు స్వామి. నా బాధని అర్థం చేసుకో. ఈ తల్లి మనసు బిడ్డకి ఏ సమాధానం చెప్పాలో తెలియని ఈ వేదనని నువ్వే తెలుసుకో స్వామి. నేనెవరు అన్న నిజాన్ని నాకు తెలిసేలా చెయ్యి. నా అన్వేషణ శూన్యం కాకుండా వెలుగు చూపించు. నా గమ్యం ఏంటో తెలిస్తే నా జీవితం ఏంటో నాకు అర్థమవుతుంది. నా భవిష్యత్తు ఏంటో నా ముందుంటుంది. నా చుట్టూ నా వాళ్ళుగా ఎంతమంది ఉన్నా వాళ్ళు నా వాళ్ళు అని నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను చెప్దామనుకుంటే ఎవరూ నాకు తెలియడం లేదు. అందుకే ఎడారిలో పక్షిలాగా నా జీవితం మిగిలిపోయింది. ఎండమావిలాగే నా భవిష్యత్తు కనిపిస్తోంది. ఏదో ఉంది అనిపిస్తుంది తప్ప అక్కడ ఏమీ లేదు అని నా కంటికి కనబడుతోంది స్వామి. అందుకే మళ్ళీ వేడుకుంటున్నాను. నా గతమేంటో, ఆ గతంలో నేనేంటో, నా వాళ్ళేంటో నాకు తెలిసేలా చెయ్యి.
ఇంతకు మించి నాకంటూ ఏ కోరిక లేదు. నా బిడ్డకు నేను చెప్పుకోవాల్సిన సమాధానం కాబట్టి ఆ సమాధానం నువ్వే నాకు చూపించు. దేవమ్మ బయటకు వచ్చిందంటే అజయ్ని చూసుకోవడానికి వచ్చిందా, లేదా మళ్ళీ ఇంట్లో ఏదైనా అలజడి సృష్టించడానికి వచ్చిందా? అజయ్ అలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు, విఫలమయ్యాడు. ఇప్పుడు తల్లి బయటకు వచ్చింది, తనేం చేయబోతుందో అర్థం కావడం లేదు. అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? ఈ కన్నీళ్ళకి కారణం నువ్వేరా. నా కొడుకు నా మాట నిలబెడతాడు, నేనేం చెప్పినా వింటాడు అనుకున్నాను. కాని నా మాట విన్నట్టే విని నా కొడుకే మోసం చేస్తాడని నేనప్పుడు తెలుసుకోలేకపోయాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? నువ్వు బాధపడకూడదని నేనేదైనా చేస్తాను. అలాంటిది నీ విషయంలో నేను తప్పుగా మాట్లాడతానా, తప్పుగా ప్రవర్తిస్తానా? నువ్వు నా గురించి ఆలోచిస్తున్నందుకు తల్లిగా నాకు బాగానే ఉంటుందిరా. కాని నేను పెళ్లి చేసినటువంటి మనిషి కన్నీళ్లు పెట్టుకుంటుంటే అత్తగా నా మనసు ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా? నీకు నీలిమతో పెళ్లి చేసింది తను నీ జీవితంలో ఉండాలి అని. కాని అదిప్పుడు లేదు అని చెప్పినప్పుడు నాకు బాధకాక ఇంకే ఉంటుంది. చూడమ్మా, నేను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నాకు బాగా తెలుసు. ఏంట్రా, భాను కోసం తీసుకున్నాను అని చెప్తావు? ఏ, నీకేనా భాను మీద ప్రేమ? మాకెవ్వరికీ భాను మీద అభిమానం లేదనుకున్నావా? భానుని మేమందరం మర్చిపోయామనుకున్నావా? భాను మా అందరి గుండెల్లో ఉంది. తను ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటే బాగుండు అనే ఉద్దేశం అందరికీ ఉంది. కాని అవకాశం లేదు కదా. తను వెళ్ళిపోయింది. ఆ బాధలోనే ఉండిపోతే ప్రపంచం ఆగిపోదు. కాలం ఎవరి కోసం వేచి చూడదు. కాలంతో పాటు మనము సాగాలి. కాలగమనంలో కలిసిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలే తప్ప వాళ్లే గుర్తుగా బతకూడదు. అది నువ్వు తెలుసుకో. మర్చిపోయే జ్ఞాపకాలు కొన్నుంటాయి, మర్చిపోలేని జ్ఞాపకాలు మరికొన్నుంటాయి. కానీ భాను నాకు జ్ఞాపకం కాదమ్మా, నా జీవితం. ఆ జీవితాన్ని నేనెలా మర్చిపోతాను? నీకు గుర్తుందా, భాను ఇంటికొచ్చినప్పుడు తనంటే నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. తను వెళ్ళిపోవాలని కోరుకున్నా. కానీ తర్వాత నన్ను తన కోసం మార్చుకుంది. ఇంట్లో అందరికీ తనంటే ఇష్టం ఏర్పడింది. అయినా సరే నీకు భాను మీద కోపం ఉండేది. తర్వాత భాను విషయంలో నీ అభిప్రాయం మారింది. అదమ్మా భాను గొప్పతనం. అలాంటి నా భానుని నేనెలా మర్చిపోగలను? ఇప్పుడు చెప్పమ్మా, నేను చేసింది తప్పంటావా? భాను నేను అంతగా అభిమానించడం నీకు కూడా నచ్చింది కదా. ఇప్పుడు మరి తనని మర్చిపోమ్మని నువ్వు ఎలా చెప్తున్నావమ్మా? నిజమేరా, మీరిద్దరూ కలకాలం కలిసుండాలని, మా కళ్ళ ముందే ఆనందంగా ఉండాలని, మీ పిల్ల పాపలతో వాళ్ల బోసి నవ్వులతో వెలగాలని నేను కోరుకున్నాను కదరా. కాని అదేవీ జరగలేదు కదా. మనవొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. అయినా సరే నువ్వెప్పుడు బాగుండాలని కోరుకునే భాను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మ శాంతించాలనే కదా నీకు నీలమ్మకి పెళ్లి చేశాం. నువ్వు తాళి కట్టినంత మాత్రాన తను భార్య అవ్వదురా. నీ జీవితంలో ఉంటేనే అవుతుంది. నువ్వు తనకా స్థానం లేదు అంటున్నావు. అదే పరిస్థితి మీ కూతురుకుంటే మీరేం మాట్లాడతారండి అని శారద గారు నన్ను అడిగారా. ఆవిడ అడిగిన దాంట్లో నాకు తప్పేమీ కనిపించలేదు. ఇదిగో సమాధానం లేక కన్నెళ్లు తెల తిరిగొచ్చేశాను. ఏంటి, ఆవిడ నిన్ను నిలదీసిందా? నా తల్లిని నా ఇంట్లోనే నిలదీశారా? సరే అమ్మా, ఆ విషయం గురించి నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను. నీలిమా. కార్తీక్, ఏంటలా ఉన్నావు? చూడు నీలిమా,
నువ్వు నీ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు నీ వాళ్ళు వచ్చారని నేను సంతోషించాను. నీ వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉండాలని మేమందరం కోరుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్లే అమ్మని మాట అన్నారంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అది కాదు బాబు, నేనలా ఎందుకన్నాను అంటే, చూడండి, మీరు మా అమ్మని నిలదీసే అంత తప్పు మా అమ్మ ఏమీ చేయలేదు. అసలు ఈ ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసా? ఎలాంటి పరిస్థితుల నుంచి ఇల్లు ఇలా మారిందో మీకు తెలుసా? చాందినికి ఇలాంటి పరిస్థితి వస్తే మీరేం సమాధానం చెప్తారని చాలా తెలివిగా మా అమ్మని అడిగారంట. చాందిని పెళ్లి ఎలా జరిగిందో, తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొందో, అవన్నీ ఎవరు సరిదిద్దారో, అప్పటి పరిస్థితి కారణాలేంటో ఇవేవి మీకు తెలియకపోయినా మాకు తెలుసు. వాటన్నిటికీ ఆ రోజు చెక్ పెట్టింది నా భార్య బాను. అది తన గొప్పతనం, అది తన మంచితనం. అలాంటి నా భార్య నేను మర్చిపోవాలా? మర్చిపోమ్మని మేం చెప్పటం లేదు బాబు. ఆ అమ్మాయి గొప్పతనం ఈ ఇంట్లో అందరూ చెప్పారు, మేం విన్నాం. కానీ ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను. మీ అమ్మగారిని కూడా అదే ఆలోచించమని చెప్పాను. కాకపోతే దాన్ని కొంచెం కటువుగా చెప్పాను తప్ప తప్పు పట్టాలనో తప్పుగా మాట్లాడాలనో కాదు బాబు. అవును కార్తీక్ గారు, అసలు అమ్మ ఉద్దేశం ఇంకా చాలు, మీరేం మాట్లాడొద్దు. అయినా పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఇద్దరు ఒక్కటవ్వండి, దూరంగా వెళ్ళిపోండి అంటున్నారు. కానీ ఒక మనిషి మనసు మారాలన్నా ఆ మనసులో ఉన్న మనిషిని మర్చిపోవాలంటే జరుగుతుందా? జరగని దాని గురించి ఎవ్వరూ ఆలోచించరా? నా భాను విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం మంచిదే అని నీలిమ కూడా సమర్థించింది. కానీ ఇప్పుడు మీకు అదే తప్పుగా కనిపిస్తోంది. మీరు మా అమ్మతో అలా మాట్లాడడం నాకు నిజంగా నచ్చలేదు. ప్లీజ్ కార్తీక్, వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నేను కన్నీళ్లు పెట్టుకున్నానన్న బాధతో పెద్దమ్మలా మాట్లాడిందే తప్ప మీ ఎవ్వరినీ ఎప్పుడూ ఒక మాట అనాలని పెద్దమ్మ ఊహించుకోదు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ ప్రశాంతంగా ఉండు. ఈ ఇంటిని ఎప్పుడు సంతోషంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే నేను కూడా ఆలోచిస్తున్నాను. భాను ఏదైతే కోరుకుందో అది ఈ ఇంట్లో ఉండాలని నేను కూడా కోరుకున్నాను. మనిద్దరము ఈ ఇంట్లో ఉండాలని, మన పెళ్లి జరగాలని పెద్దమ్మ కోరుకుంది. అందుకే పెళ్లి జరిగింది. కానీ నేను నా మనసుకి దగ్గర చేసుకోవాలంటే నా మనసు అంగీకరించట్లేదు. నా మనసు మారాలంటే దానికి కొంత సమయం కావాలి. ఆ సమయం ఇచ్చే ఓపిక అందరికీ ఉండాలి. అంతేకాని బాధ వచ్చిందనో కోపం వచ్చిందనో మాటకి మాట అనుకుంటే మనసులు విరిగిపోతాయి, కానీ అతుక్కోవు. చెప్పు వాళ్ళకి. అన్నయ్య, నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే కనిపించారు. ఏంటమ్మా, ఏంటి విశేషం? వదినా, స్వీట్ చేశాను, తిని ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు స్వీట్ ఎందుకమ్మా? మురారికి ఇష్టమని చేశాను, అందుకే మీకు కూడా తీసుకొచ్చాను. మురారి ఎవరు రాదా? అదే వదినా, కృష్ణుని నేను మురారి అని పిలుస్తాను. తన పేర్లలో అది కూడా ఒకటి కదా. నిజమేనమ్మా, అందరు కృష్ణ అని పిలుస్తారు. నువ్వు మురారి అని పిలిచేసరికి అది ఏ మనిషి పేరో అనుకున్నాను. దేవుడా? దేవుడే అన్నయ్య. ఆ దేవుడి నీడలోనే ఉండాలనుకున్నాను, కానీ సాధ్యం కాదని తర్వాత తెలిసింది. భలేదానివమ్మా, దేవుడెక్కడ లేడు చెప్పు. మనస్ఫూర్తిగా కొలుచుకుంటే మన మనసులోనే ఉంటాడని నువ్వే నాకు చెప్పావు. నువ్వే మర్చిపోతే ఎలాగా? నిజమే వదినా, అందుకే నా మనసులో ఆ దేవుణ్ణి చూసుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కొలుచుకుంటున్నాను. అమ్మా రాధా, నువ్వు మా ఇంటికొచ్చిన కొత్తల్లో మౌనంగా ఉండేదానివి. అన్నీ కోల్పోయి ఏదో బాధలో ఉన్నట్టు కనిపించేదానివి. ఎన్నోసార్లు నీ గురించి తెలుసుకోవాలనుకున్నాం, కానీ నువ్వు ఎప్పుడు ఏది చెప్పలేదు. ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చిందమ్మా. నవ్వుతూ కనిపిస్తున్నావు, ఆనందంగా ఉంటున్నావు.
నిన్ను ఇలా చూడడం మాకు చాలా బాగుందమ్మా. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలమ్మా. అప్పుడు నీ బాధకి కారణమేంటో మాకు చెప్పలేదు. కనీసం ఇప్పుడు ఈ ఆనందానికి కారణమేంటో అదైనా చెప్తావా? నేను బతకాలనుకున్న ప్రపంచంలో బతకలేక దూరంగా వచ్చేశాను. ఎక్కడైతే బతుకుతున్నానో అక్కడే నా ప్రపంచాన్ని అందంగా మలుచుకోవాలని నేను అనుకుంటున్నాను. బాధ నాలోనే ఉండాలి, నాతోనే ఉండాలి. నా గురించి ఆలోచించే వాళ్ళతో నేను నవ్వుతూ ఉండాలని నిర్ణయించుకున్నాను. నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మీకు ఇలా కనిపిస్తున్నాను. చూడమ్మా, బాధలు లేని మనిషి ఈ భూప్రపంచంలో ఎవరూ ఉండరు. కానీ బాధను పంచుకునే వాళ్ళు ఉండటం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. నీ కష్టం ఏదైనా సరే అర్థం చేసుకునే అన్నా వదిన ఉన్నారని నువ్వు నమ్మితే చాలు. నువ్వు వచ్చాక మా జీవితం బాగుపడింది. మా వల్ల నీకు సంతోషం వచ్చిందంటే మాకు కూడా ఆనందమే కదా. అందుకే నీకే సమస్య ఉన్నా మాకు చెప్పు, మేమున్నామని మర్చిపోకు. తప్పకుండా వదినా. ఒంటరి బాటసారిగా మిగిలిపోయిన నాకు మీరు బంధువులుగా మారారు. నా వాళ్ళుగా నా వెన్నంటి నిలబడతాము అంటున్నారు. ఇక్కడ మీ మంచితనం, నేను నిత్యం కొలుచుకునే నా మురారి ఉండగా ఇంక నాకే బాధ ఉండదు. తనెప్పుడు సంతోషంగా ఉండాలంటే తన గురించి మనం ఏదైనా చెయ్యాలండి. తను నా చెల్లి అనుకున్నాను కదా, తప్పకుండా తన గురించి ఆలోచిద్దాం. పద. ఎంత ముద్దుగా ఉందో కదా. చిన్నపిల్లలు ఎలా ఉన్నా కూడా బాగుంటారు. అదే వీళ్ళని అందంగా ముస్తాబు చేస్తే మరింత అందంగా ఉంటారు. నా దిష్టే తగిలేటట్టుంది. కొంచెం ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీసేద్దాం. అభిమానంగా మాట్లాడే మాటలు దిష్టిగా మారు సత్య. లేదు, పసిపిల్లల దగ్గర ఏం మాట్లాడినా వాళ్లకు దిష్టి తగులుతుంది అని అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది. ఒకవేళ నువ్వు దిష్టి తీయకపోయినా దిష్టి తీయమని నేను జ్యోతికి చెప్తాను. జ్యోతి, జ్యోతి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. జ్యోతి, జ్యోతి ఎక్కడున్నావు? అచ్చచ్చో అచ్చచ్చో. కిట్టయ్యా, నాకు బాధ కనిపించకూడదని నువ్వు కన్నీళ్ళని తుడుచుకోగలవు. కానీ కన్న కొడుకు బాధపడుతూ ఉంటే అది తల్లి మనసుకి తెలుస్తుంది. అమ్మా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను రాధగా ఎంతగా ప్రేమించానో, ఎంతగా ఆరాధించానో, తను నాతో ఉండాలని, మేమిద్దరం సంతోషంగా ఉండాలని ఎంతగా కోరుకున్నానో. కానీ నా ప్రేమలో లోపం ఉందో, ఏ దేవుడిదైనా శాపం తగిలిందో, నాకెందుకు ఇలా జరుగుతుందమ్మా? భగవంతుడు రాసే ప్రతి రాతలోనూ ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అది మనకు తెలియదు కాబట్టి ఒక్కోసారి మనకు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న భయం వేస్తుంది. కానీ నా కొడుకు జీవితంలో అలా జరగడం నాకు బాధగానే ఉంది. తనని చూడమ్మా, తనే నా రాధ అని నా మనసు చెప్తుంది. నేను మీ రాధని కాదేమో అని తననుకుంటుంది. తనెవరో తనకు తెలియడం లేదు. రాధ అని మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నేను తనని రాధ అని పిలవడానికి కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. నా రాధ కన్ని గుర్తొస్తే తను బాగుంటుంది, నేను బాగుంటాను కదా. కిట్టయ్యా, తను రాధా అని ఒప్పుకోలేకపోతోంది. తనకి ఏదో గుర్తొస్తోంది కానీ దాన్ని గుర్తుపట్టలేకపోతోంది అని చెప్తోంది. తన మాటల ప్రకారం నాకొకటి అర్థం అవుతుంది. నిజంగా మనం అందరం పొరపాటు పడుతున్నామా? తను రాధ కాదా? అదే పోలికలతో ఉన్న ఇంకెవరైనానా? తన వాళ్ళెవరో తనకి తెలిస్తే, తన గతం మొత్తం గుర్తొస్తే తన వాళ్లకు అప్పచెప్పాలేమో అన్న ఊహని ఆలోచించడానికి కూడా ఇబ్బందిగా ఉంది.
ఎందుకంటే తన మీద మనం అంత మమకారాన్ని పెంచుకున్నాం. తను చూపించిన అభిమానంలో మనం అందరం తన ప్రేమకు బందీలయ్యాం. ఇప్పుడు తను మన మనిషి కాదు అంటే వినడానికి ఏదోలా ఉంది. అలాంటిది మనసారా ప్రేమించిన నీకు ఇంకెంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. లేదమ్మా, గతాన్ని మర్చిపోయినా తనకి మధ్యలో ఎవరో ఒకరు పరిచయం అయ్యే ఉంటారు. ఏదో ఒకటి తన జీవితంలో జరిగే ఉంటుంది. దానికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రమే తనకు కనిపిస్తున్నాయి. అది తనకి ఇష్టం లేని జీవితం కాబట్టి అవేవి తనకి పూర్తిగా తెలియడం లేదు. తన గతం మొత్తం గుర్తొస్తే తనే రాధ అన్న విషయం తనకి గుర్తొస్తుంది. అప్పుడు నేను, మనం, మన ఇల్లు అవన్నీ తనకు తెలుస్తాయి. నా ప్రేమ పూర్తిగా తనకు గుర్తొస్తుంది. అంతవరకు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి గతం గుర్తొచ్చే వరకు అనుక్షణం జాగ్రత్తగా కనిపెట్టాలి. ప్రతి క్షణం తను బాధపడకుండా మనమే కాపాడుకోవాలి. నువ్వు చెప్పింది నిజమే కిట్టయ్యా. మనం కాపాడుకోవాల్సింది ఇద్దరిని. ఒకటి రాధని, రెండోది తన పాపని. ఆ పసిపాపకు ఏం సమాధానం చెప్పాలా అని తల్లడిల్లిపోతున్న రాధకి ధైర్యం చెప్పాలి. ఆ బిడ్డని కంటికి రెప్పలా మనమే కాపాడుకోవాలి. కాని ఒక్కటి కిట్టయ్యా, మనం నమ్ముకున్న దేవత మనకి ఎప్పటికీ అన్యాయం చేయదు. అన్ని సమస్యలకి ఆ తల్లి తొందరలోనే పరిష్కారం చూపిస్తుందన్న నమ్మకం నాకుంది. భారం ఆవిడ మీద వేద్దాం. బాధ్యతగా వీళ్ళిద్దరినీ మనం చూసుకుందాం. ఇక్కడ జరిగింది నాకు పూర్తిగా తెలుస్తోంది. కానీ ఇదే విషయం నేను కళ్ళు మూసుకుంటే ఎందుకు కనిపించడం లేదు? వేరే ఏదేదో కనబడుతుంది. రాధా, ఏం రాధా అలా ఉన్నావు? నా పేరు అది కాదు.